Daily. Taste the Daily. కాళేశ్వరం బంతి ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉందన్నారు చామల కిరణ్. త్వరలోనే విచారణ జరిగేలాగా బండి సంజయ్ చూడాలన్నారు. బీజేపీ ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది అంటున్నారు ఎంపీ. బీఆర్ఎస్ ధర్నాలకి పిలుపునివ్వడంలో అసలు ఎలాంటి అర్థం లేదన్నారు. తాము ప్రజల ముందే నివేదిక పెట్టామన్నారు ఎంపీ చామల కిరణ్. కాపాడాల్సిన ప్రయత్నం మీ పరిస్థితి మీకుండే ఆ రోజు, కానీ దొంగతనం జరిగేటప్పుడు నిమ్మకు నీరెత్తుగా దొంగతనం జరిగిందాక మీరే చూసింది. ఇప్పుడు దొంగతనం జరిగినాక మేము అధికారంలోకి వచ్చిన దొంగతనం ఎట్లా జరిగింది, ఎవడెవడు దొంగతనంలో పార్టిసిపేట్ చేసారు, ఎవడు గోడ దూకిండు, ఎవడు తాళాలు వాళ్ళకు కొట్టిండు, అన్నీ ఒక 600 పేజీల రిపోర్ట్ ఇచ్చినాం. ఇప్పుడు సరే అప్పుడంటే మీరు ఏంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మేము కాలయాపన చేసినామా కాలయాపన చేయలేదా అనేది ఘోష్ కమిటీ రిపోర్ట్ ద్వారానే తెలుస్తుంది. మా సైడ్ నుంచి మా చిత్తశుద్ధి ఏందో ఇప్పుడు మీ చేతిలో పెట్టినాం సిబిఐ. ఇప్పుడు బండి సంజయ్ గారు ట్వీట్ రాసినంత గొప్పగా రేపటి నుంచి పని చేస్తారా లేడా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పొద్దున్నే ట్వీట్ పెట్టిండు, చాలా గొప్ప విషయం, మేము ఎప్పుడో చెప్పినాము, ఇప్పుడు దాకా పట్టించుకోవాలి, ఇప్పుడు ఇచ్చిరని ఇచ్చినాం కదా. ఇప్పుడు మరి రేపు పొద్దున్నే అదేదో మన ఎక్కడ ఉసామా బిన్ లాడిన్ కనుక హెలికాప్టర్లో తాడేసుకొని దిగేసుకపోయినట్టు వేసుకోపోతారా లేదో తెలుస్తుంది రేపు వచ్చి. ఎందుకంటే అన్ని రిపోర్ట్లు ఇచ్చినాం, వాళ్ళు ఏం కష్టపడకుండా వాళ్ళన్నీ ఎతకకుండా కాగితాలన్నీ ముందు పెట్టినాం. మరి కాగితాలు ముందు పెట్టినాక కాగితాలని ఫాలో అవడే కదా తెలంగాణ ప్రజలు చూస్తుర్రు. గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు తప్పే చేయనప్పుడు ఈ ధర్నాలు ఎందుకు, ఈ కథ ఎందుకు?